తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది. విడిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది. దూరమైన జ్ఞాపకాలు అన్నీ రాత్రి అయితే దగ్గరవుతుంటాయి. నువ్వు పక్కనున్నప్పుడు ఇచ్చే విలువ కంటే నువ్వు లేనప్పుడు నీకు ఇచ్చే విలువే అవతలి వాళ్ళ మనసులో నీ స్థానమేంటో తెలియజేస్తుంది. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అంటారు. కానీ కాదు. డబ్బు ఇద్దరి నిజస్వరూపాల్ని బయటపెడుతుంది అంతే. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి. ప్రతిరోజు మళ్ళీ ప్రారంభించడానికి ఒక అవకాశం. నిన్నటి వైఫల్యాలపై దృష్టి పెట్టవద్దు. సానుకూల ఆలోచనలు మరియు అంచనాలతో ఈ రోజును ప్రారంభించండి. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలు బయటకు చెప్పేస్తారు. మనసులో ఏది దాచుకోరు. వాళ్లకు ప్రేమించటం తప్ప నటించటం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది. వాళ్ళ ప్రేమ జీవితకాలం ఉంటుంది. పురుషుడు స్త్రీని అమితంగా ప్రేమిస్తే ఆమె అతడి బలహీనత అవుతుంది. స్త్రీ పురుషుడిని నిజంగా ప్రేమిస్తే అతడే ఆమె బలమవుతాడు. పరస్పర శక్తి మార్పిడి అంటే ఇదే. నువ్వు సాయం చేశావని రుణపడి ఉంటారు అని భ్రమపడకు. అవసరం తీరాక, అందలం ఎక్కాక మనుషుల్లో చాలా మార్పులు వస్తాయి. ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో, కానీ మనసులో ఉన్న బాధలను కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆలోచనలు అనేవి అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలుపెడితే నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెడితే పాజిటివ్గానే వస్తాయి. అడ్డంకులు వచ్చేది మనల్ని ఆపడానికి కాదు, మన సత్తాను లోకానికి చూపడానికి. నిద్రపోతున్న ప్రజలను మెలకువగా చేయడానికి ఎటువంటి శబ్దం చేసినా పర్వాలేదు, కానీ నిద్రపోతున్న ప్రజల ఆలోచనలను మేల్కొల్పడానికి ఎటువంటి శబ్దాలు చెయ్యాలో అర్థం కావడం లేదు. చీకటి చిరకాలం ఉండదు. కష్టం కలకాలం ఉండదు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి. మనం ఏ దీపమైతే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో, నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు. బ్రతకడం తెలిసినవాడు ఏ దారిలో అయినా నడుచుకుంటూ వెళ్తాడు. బ్రతకడం తెలియనివాడు ఏ దారిలో వెళ్లాలో తెలియక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తాడు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. గుర్తుపెట్టుకోండి, బరువైన బాధలు మోస్తున్నవాడే విలువైన మాటలు చెబుతాడు. ఈ రోజుల్లో మనీ తోడుంటే మనిషి తోడు చాలా సులభంగా దొరుకుతుంది. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం. విమర్శలకు అవసరానికి మించి స్పందించడం అనవసరం. పక్కనోడి లైఫ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ నీ మీద పెట్టుకుంటే కొంతైనా బాగుపడతావు. ఎదుటివాడిలో తప్పులు వెతికి సంతోషించకు. నీ తప్పులు తెలుసుకుంటేనే సంతోషంగా జీవించగలవు. నీవు సంపాదించే దాన్ని బట్టి నీ జీవన విధానం ఉంటుంది. నీవు ఇతరులకు చేసే సాయాన్ని బట్టి జీవితంలో ఆనందం ఉంటుంది. పదవి, గౌరవం వచ్చిన తర్వాత గతాన్ని మరచిపోకూడదు. అవసరం తీరిందని సహాయం చేసిన వారిని అవమానించకూడదు. దేవుడు మందిరాలలో ఉంటాడో లేదో తెలియదు, కానీ చేసే మంచిలో మాత్రం ఉంటాడు. పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణించడు. ఒకవేళ దేవుడు కరుణించినా కర్మ కనికరించదు. జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేరేపించుకోవడం ఎంతో ముఖ్యం. బాధ్యతలు ఉన్నవాడు భయపడతాడు. బరితెగించినోడు భయపెడతాడు. భయపడుతున్నాడు కదా అని తేలికగా తీసుకుంటే ఏదో ఒకరోజు తిరగబడతాడు. నీ హోదా, అధికారం, ధనం, పలుకుబడి, చివరికి నీ శరీరం కూడా నీ మాట వినని రోజు ఒకటి ఉంటుంది. జాగ్రత్త. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీకోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. ఉన్నంతలో బ్రతికేవాడు ఎప్పుడూ ఉన్నతంగానే బ్రతుకుతాడు. ప్రెస్టీజికి పోయేవాడు పక్కదారులు పట్టిపోతాడు. ఏమీ తెలియని వాళ్ళు మన గురించి ఏం మాట్లాడినా ఏమీ అనిపించదు. కానీ మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళు ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఆ క్షణం మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది.
మాటలు మేకులై సూదులై బాణాలై బాధించకూడదు. మాటలు ఎదుటివారి బాధల్ని భయాల్ని పోగొట్టేలా ఉండాలి. అతిపెద్ద జబ్బు, అతిపెద్ద బలహీనత డబ్బు లేకపోవటం. అతిపెద్ద ధైర్యం, అతిపెద్ద బలం డబ్బు ఉండటం. ఎవరు ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో, ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. ఏ లోకంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా స్వప్రయత్నం ద్వారానే ఒక అంగుళమైన మనల్ని మనం జరుపుకునేది, మనల్ని మనం ఉద్ధరించుకునేది. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు. జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితమూ మనదే. మోసం చెయ్యాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు, వంచాలనుకున్నవాడు వినయం నటిస్తాడు. కాని నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ పొగరుగానే ఉంటాడు. అన్నిటికీ వివరణ ఇవ్వడం విపులమైన బలహీనత. 1000 సంతోషాలు మనసులో బాధను చెరపలేకపోవచ్చు, కానీ ఒక్క బాధ 1000 సంతోషాలను చెరిపేస్తుంది. నటనకు ఆకర్షణ ఎక్కువ, నిజాయితీకి ఆదరణ తక్కువ. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని, సమయానికి సహాయం చేసిన వారిని ఎన్నటికీ మరవకూడదు. నువ్వు ఈ ఇద్దరిని మరిస్తే ఆకలిగా ఉన్నప్పుడు అన్నం దొరకదు, సమయానికి సహాయం చేసేవాళ్లు దొరకరు. మోసం చేసిన వాళ్లకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్లను కలుసుకోకపోతే జీవితం అంటే ఏంటో తెలుసుకోలేము. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఒంటికి చెమట పట్టినప్పుడే చల్లగాలి విలువ తెలుస్తుంది. కష్టసుఖాలను చవిచూసినప్పుడే జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం, దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. ఊరంతా మిత్రులు లేకపోయినా పర్వాలేదు, కానీ మన ఇంట్లో శత్రువులు ఉండకూడదు. మన ఇంట్లో శత్రువులు ఉంటే ఊరంతా మిత్రులు ఉన్నా మనం ప్రశాంతంగా బ్రతకలేం. 2 చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో 2 జీవితాల మధ్య అండర్స్టాండ్ కూడా అంతే అవసరం. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు వంటిది. అది ఎవరిలో ఉంటే వారిని కాల్చేస్తుంది. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. మనిషి గుణాన్ని అయితే కొంతైనా మార్చగలం, కానీ స్వభావాన్ని మార్చలేము. ఒకవేళ స్వభావం మారిందంటే అది ఖచ్చితంగా నటనే. ఏదో ఒక సమయంలో తప్పక బయటపడుతుంది. జీవితం అందమైన బహుమతి ప్రతి ఒక్కరికి, కానీ అది బయట నుంచి వచ్చే సవాళ్లతో మరింత మెరుగ్గా మారుతుంది. కానీ అంతరంలో ఉన్న అపనమ్మకం అనే పురుగు తొలిస్తేనే అది రకరకాలుగా మారుతుంది. ఎవరి దగ్గర నుండి ఏది ఆశించకు, అది నీ వ్యక్తిత్వాన్ని, నీ సంస్కారాన్ని దెబ్బతీస్తుంది. మనిషి ధీరుడైతే తప్ప ద్వేషం, అపకార బుద్ధి హృదయం నుంచి తొలగిపోవు. మనుషుల స్వభావం 2 రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగిరారు, ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు. మనమంటే రా అనేది ప్రేమ, డబ్బుంటేనే రా అనేవారు బంధువులు, ఏమీ లేకున్నా పర్లేదు నేనున్నారా అనేది స్నేహం. జీవితం చాలా చిన్నది. నువ్వు నచ్చిన వాళ్ళు నీ లైఫ్లో ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నువ్వు మాత్రం నవ్వుతూ ఉండు. జననానికి మరణానికి ఒక టైం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ప్రయోజనముండదు. మధ్యతరగతి వాళ్ళ ఇంటి కప్పు అందంగానే కనిపిస్తుంది. లోపల ఉన్న కోపాలు, కన్నీళ్లు, బాధలు, బాధ్యతలు ఎవరికీ కనిపించవు. మోసేవాడికి మాత్రమే తెలుస్తుంది. ఎవరో తొక్కేస్తున్నారు, ఎదగనివ్వడం లేదు అని ఏ మొక్క అయినా నీతో చెప్పిందా? ఎటూ కదలలేని మొక్కలో ఉన్న విశ్వాసం నీలో ఎందుకు లేదో ఆలోచించుకో. సంతోషంగా ఉండడం చాలా సులభం కొందరికి, కానీ సంతోషాన్ని సంపాదించడం చాలా కష్టం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.